హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ పూర్ణిమ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ పూర్ణిమ వ్లాగ్స్. నేను ఈరోజు మీ అందరికీ మష్రూమ్ బిర్యానీ ఎలా చేయాలో చేసి చూపించబోతున్నానండి. ముందుగా మనం మష్రూమ్స్ని క్లీన్ చేసి పెట్టుకుందామండి. నేను ఇక్కడ 200 గ్రామ్స్ మష్రూమ్ తీసుకున్నాను. ఇవి బటన్ మష్రూమ్ అంటారు. ఇవి తెల్లగా క్లీన్గా కనిపించినా కూడా కొద్దిగా మట్టి అలా ఉంటుందండి. మనం ఇలా కింద కాడ నుంచి కొద్దిగా పొక్కు తీసామంటే ఆనియన్ పొక్కు వచ్చినట్లుగా చాలా సన్నగా ఉంటుందన్నమాట. ఈజీగానే వచ్చేస్తుంది. అలా మనం నీట్గా మొత్తం అన్ని మష్రూమ్స్కి పొక్కు తీసేసుకోవచ్చు అన్నమాట. చూసారు కదా ఫ్రెండ్స్, మష్రూమ్ని ఎలా క్లీన్ చేసుకోవాలో. ఈ విధంగా మనం మష్రూమ్స్ అన్నిటినీ క్లీన్ చేసేద్దామండి. నేను ఇక్కడ క్లీన్ చేయకముందు ఉన్న మష్రూమ్ని, క్లీన్ చేసిన తర్వాత ఉన్న మష్రూమ్ని రెండింటినీ చూపిస్తున్నాను అనమాట. మీకు డిఫరెన్స్ అర్థమవుతుంది. ఇలా మనం మష్రూమ్స్ అన్నిటినీ క్లీన్ చేసి పెట్టుకోవాలండి. అలా మనం మష్రూమ్స్ క్లీన్ చేసేటప్పుడు అవి కలర్ చేంజ్ అవ్వకుండా ఉండడం కోసం ఒక గిన్నెలోకి కొద్దిగా సాల్ట్ని తీసుకోండి. 1 టీ స్పూన్ ఆర్ 1.5 టీ స్పూన్ సాల్ట్ని తీసుకొని అందులో కొద్దిగా వాటర్ వేసుకోండి. నార్మల్ వాటర్ సరిపోతుందండి. అందులో వాటర్ యాడ్ చేసుకునేసి ఈ క్లీన్ చేసి పెట్టిన మష్రూమ్స్ని ఈ వాటర్కి యాడ్ చేసి పెట్టుకున్నాము అంటే మనం అన్నిటినీ క్లీన్ చేసుకొని చేసే లోపల మనకి మష్రూమ్స్ కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటుందన్నమాట. ఇలా మనం అన్ని మష్రూమ్స్ క్లీన్ చేసేసి ఇలా వాటర్కి యాడ్ చేసి పెట్టుకుందామండి. ఆ తర్వాత మనం ఇప్పుడు మష్రూమ్స్ని కట్ చేసుకోవాలి. ఇలా వాటర్కి యాడ్ చేసిన మష్రూమ్స్ని తీసుకొని పెద్ద సైజులో ఉన్న మష్రూమ్ అయితే మనం 4 పీసెస్గా కట్ చేసుకోవాలండి. చిన్నదిగా ఉన్నదైతే 2 పీసెస్ కట్ చేసుకోవచ్చు. మరీ చిన్నగా ఉంటే అలా వదిలేసేయండి. మరీ చిన్నవిగా కట్ చేసేస్తే ఏంటి అంటే మనం బిర్యానీ అయ్యే లోపల అవి ఉడికి చాలా చిన్నగా అయిపోతాయి అన్నమాట, మనకు కనిపించకుండా పోతాయి. అందుకోసం ఏంటి అంటే కొద్దిగా సైజ్ కనిపించేలాగా ఒక బైట్ సైజ్కి అలా ఉండేలాగా మనం మష్రూమ్స్ని కట్ చేసి పెట్టుకోండి. మన దగ్గర ఉన్న సైజ్కి తగ్గట్టుగా దాన్ని బేస్ చేసి మనం పీసెస్ కట్ చేసుకోవాలండి. ఇలా మష్రూమ్స్ అన్నిటినీ ఈవెన్ సైజ్కి కట్ చేసుకునేసి ఇదే వాటర్లో ఇలానే ఉంచి పెట్టుకోండి. ఇప్పుడు మనం స్టవ్ మీద గిన్నె పెట్టుకొని అందులో కొద్దిగా నెయ్యిని అలానే కొద్దిగా ఆయిల్ని యాడ్ చేద్దామండి. నేను ఇక్కడ 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసాను. అలానే 3 టేబుల్ స్పూన్స్ నెయ్యిని యాడ్ చేశానండి. ఇలా ఆయిల్ వేడయ్యాక మనం కొద్దిగా ఇందులో బిర్యానీ స్పైసెస్ని యాడ్ చేద్దామండి. నేను మీకు ఇక్కడ ఏమేమి యాడ్ చేస్తున్నానో చూపిస్తున్నానండి. 1 బిర్యానీ ఆకు, 2 యాలకులు, 1 ఇంచు దాల్చిన చెక్కని ముక్కలుగా చేసి వేసుకోండి. అలానే బిర్యానీలో వేసే పువ్వు, జావిత్రి, 4 లవంగాలు వేసుకోండి. వీటితో పాటుగా నేను 1 నల్ల యాలక్కాయ వేస్తున్నానండి. కొద్దిగా మామూలు యాలక్కాయ కంటే ఇది కొద్దిగా పెద్దగా ఉంటుంది. ఫ్లేవర్ని ఎన్హాన్స్ చేస్తుంది, హెల్త్కి కూడా మంచిదండి. ఈ బిర్యానీ స్పైసెస్తో పాటు మనం కొద్దిగా జీడిపప్పును కూడా యాడ్ చేసుకుందామండి. ఈ జీడిపప్పు యాడ్ చేయడం అనేది కంప్లీట్గా ఆప్షనల్ అనమాట. ఈ బిర్యానీ స్పైసెస్ అన్నీ ఆయిల్లో కొద్దిగా ఫ్రై అయిన తర్వాత 1 ఆనియన్ని ముక్కలుగా కట్ చేసుకొని ఈ ఆయిల్కి యాడ్ చేసుకొని ఫ్రై చేసుకుందామండి. ఆనియన్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఆయిల్లో ఆనియన్స్ వేగిన తర్వాత మనం దీనికి 2 పచ్చిమిరపకాయల్ని అలానే మనం తరిగి పెట్టుకున్న మష్రూమ్స్ ఉన్నాయి కదా అండి, ఆ మష్రూమ్స్ని యాడ్ చేసుకొని కొద్దిగా మగ్గించుకుందామండి. మరీ ఎక్కువ మగ్గాల్సిన అవసరం లేదండి. 2 మినిట్స్ అలా కలుపుకొని మగ్గించుకున్నామంటే సరిపోతుంది. ఇలా మష్రూమ్స్ కొద్దిగా మగ్గిన తర్వాత మనం దీనికి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ని 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1.5 టీ స్పూన్ సాల్ట్, 1/2 టీ స్పూన్ కారం యాడ్ చేసి కలుపుకొని కొద్దిగా మగ్గించుకుందామండి. ఇప్పుడు ఇది ఉడికే లోపల మనము 2 టమాటోలని 2 పచ్చిమిర్చీలని మనం మిక్సీ పట్టి పెట్టుకుందామండి. టమాటోస్ ఎర్రగా ఉంటే కలర్ బాగుంటుందన్నమాట. ఇలా ఉడికిన తర్వాత మనము ఇప్పుడు పేస్ట్ చేసాం కదా టమాటోస్, పచ్చిమిర్చి, ఈ పేస్ట్ని మనము ఈ కర్రీకి యాడ్ చేసుకుందామండి. ఈ మష్రూమ్స్ ఈ కర్రీలో కూడా కొద్దిగా ఉడికేంత వరకు, ఈ వాటర్ మొత్తం కాస్త ఇంకేంత వరకు మనం బాగా ఉడికించుకుందాము. ఇలా మనకి టమాటో ప్యూరీలోని వాటర్ ఎవాపరేట్ అయిపోయేసి మష్రూమ్స్ కొద్దిగా ఉడుకుతాయండి. ఆ తర్వాత మనం ఇందులో రైస్ యాడ్ చేద్దాము.
బియ్యాన్ని ముందుగా వాష్ చేసి 20 మినిట్స్ నానబెట్టి పెట్టుకోవాలండి. ఆ తర్వాత నీరు మొత్తం వంపేసి ఆ బియ్యాన్ని మనం ఇందులో యాడ్ చేద్దాము. రైస్ కర్రీ మొత్తం కలిసేలాగా ఒకసారి కలిపెట్టుకునేసి ఇందులో మనం వాటర్ యాడ్ చేద్దామండి. దీనికి మనము 2 కప్స్ రైస్ యాడ్ చేస్తే 1.5 కప్ వాటర్ యాడ్ చేయాల్సి ఉంటుందండి. అప్పుడే మనకి కొద్దిగా పొడి పొడిగా బిర్యానీ బాగుంటుందన్నమాట. అలా మనం తీసుకున్న బియ్యానికి కొలతలకు సరిపడా వాటర్ యాడ్ చేసిన తర్వాత ఇందులో తరిగి పెట్టుకున్నటువంటి పుదీనా కొత్తిమీరని యాడ్ చేద్దామండి. ఇలా యాడ్ చేసేసి ఒక్కసారి కలిపెట్టుకునేసి మనం దీన్ని ఉడికించేసుకుందాము. మీరు ఒకవేళ ప్రెషర్ కుక్కర్లో పెడుతుంటే ఒక్క విజిల్ వచ్చేంత వరకు ఉంచి తర్వాత ఆపేసేయండి. ఆపేసి 20 మినిట్స్ అలానే ఉంచేసేయండి వేపర్ మీద. ఆ తర్వాత ఓపెన్ చేసుకుంటే సరిపోతుంది. లేదు నార్మల్ రైస్ కుక్కర్లో పెడుతుంటే ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ అయితే ఆటోమేటిక్ ఆఫ్ అయిపోతుంది కదా. లేదు మనం స్టవ్ మీద పెడుతున్నాము అంటే వాటర్ ఎవాపరేట్ అయ్యేంత వరకు మనం రైస్ ఎలా ఉడికించుకుంటామో అలా ఉడికేంత వరకు దీన్ని ఉంచుకోవాల్సి ఉంటుంది. మనం దీన్ని మిర్చి కసాలంలో కానీ లేదంటే రైతాలో కానీ తిన్నా కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. మనం ఇందులో ఎలాంటి గరం మసాలా ఇలాంటివి ఏమీ వేయలేదు, అయినా కూడా టేస్ట్ చాలా చాలా బాగుంటుందన్నమాట. మసాలాలు పడని వాళ్ళకి అలాంటి వాళ్ళకి ఈ బిర్యానీ చాలా చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందని నాకు కామెంట్ సెక్షన్ ద్వారా తెలియచేయండి. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో షేర్ చేసుకోండి. మీరు ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఆ బెల్ ఐకాన్ కూడా ఆల్ అనే నోటిఫికేషన్స్కి సెట్ చేసుకోండి. నేను అప్లోడ్ చేసే వీడియోస్ అన్నీ మీ మొబైల్కి నోటిఫికేషన్ వచ్చేస్తుంది. మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం. అంతవరకు నమస్కారం.